భూదాన్ భూములు చూడడానికి వాళ్ళ పరిస్థితి చూడడానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. మన ఖమ్మంలో పేదలు ఇబ్బంది పెట్టారు కదా, వాళ్ళ ఇల్లు మొత్తం కూలగొట్టారు కదా, అక్కడికి వచ్చేసాము లొకేషన్కి. అక్కడ ఏందో పరిస్థితి ఏందో అనేది మీకు అప్డేట్ ఇస్తా, ఓకేనా? మేము 8 సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నాము. ఇప్పుడు వెళ్ళి మీ ఇళ్ళల్లో మీరు ఉండండి, మీకు మేము ఎంక్వైరీ చేసి పట్టాలు ఇస్తామంటే, నువ్వు నిజమైన మొగోడివే అయితే, నువ్వు నిజంగా నీకు సత్తా ఉంటే, నువ్వు నీ అమ్మకి నీ అబ్బకి పుట్టుంటే ఇక్కడికి వచ్చి పట్టా ఇవ్వరా? ఎందుకురా అమ్మ కడుపులు కొట్టినావు నువ్వు? దయచేసి మైండ్ మార్చుకోండి. మా వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టారు సార్, పడని వాళ్ళు చాలా మంది. ఎందుకు సార్ మా మధ్య గొడవలు పెట్టిస్తున్నారు? మాకు దయచేసి ఎవరు వచ్చినా కూడా మాకు దయచేసి ఈ 100 గజాల్లో మాకు ఈ 100 గజాలు ఇప్పించి మాకు ఇల్లు కట్టియండి సార్, ప్లీజ్ సార్. ఇక్కడ ధ్వంసమైన సోఫా చెట్టు ఉంది కదా, ఆ సోఫా చెట్టే ధ్వంసమైంది. అంటే సోఫా చెట్టుని తీసుకోలేకపోయారు. అంటే ఇంకా చిన్న చిన్న వస్తువులు ఈ శిథిలాల కింద ఎన్నో పడిపోయి ఉన్నాయి. సామాన్లు కూడా తీసుకోలేకుండా వాళ్ళని అర్ధాంతరంగా వెళ్ళగొడితే పాపం వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక రోడ్డు మీద పడి సామాన్లన్నీ వదిలిపెట్టుకొని పోయారు. ఇల్లే పోయింది, ఇక సామాన్లదే ఉందని బాధతోని అందరూ కొన్ని రాజకీయం కోసం రాలేదు. కేసీఆర్ సార్ చెప్పాడు, మీకు చెప్పమన్నాడు కేసీఆర్ సార్. మళ్ళీ మీకు ఇదే వెలుగు మట్లలో ఇదే జాగలో మీకు ఇల్లు కట్టించి మళ్ళీ గృహప్రవేశం కూడా మేమే చేయాలి. ఆయుధాలున్నాయి, మీకోసం కొట్లాడతాం. అవసరమైతే సుప్రీంకోర్టుకైనా పోయి కొట్లాడతాం, శాసనసభలో కొట్లాడతాము. వచ్చింది దయచేసి ధైర్యంగా ఉండండి తల్లి, ధైర్యంగా ఉండండి. మళ్ళీ ఇక్కడే మీకు ఇల్లు కట్టించి ఇక్కడే గృహప్రవేశాలు చేయించే బాధ్యత మాది. అందుకోసమే వచ్చింది. సార్ మేము అప్పటిదాకా ఆడ ఉండొచ్చా సార్? మా గుడిసెల్లో మేము ఉండొచ్చు. ఉండొచ్చు. చాలా దూరం ఏ కడువ నా ఒంటి మీదకి రాదు, రాని నిజంగా రాని కదా. నేను ఏ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బుల్డోజర్లతోటి వాళ్ళ ఇళ్లను అర్ధరాత్రి పూట అవతలికి పంపించేసి కూల్చివేయడం జరిగింది. ఈ ఘటనలో అనేక మంది ప్రజలు వాళ్ళ రోడ్డున పడ్డారు, వాళ్ళ కుటుంబాలని రోడ్డున పడ్డారు. కనీసం మానవతా దృక్పథం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చాలా దుర్మార్గంగా నీచంగా వ్యవహరించింది. ఇదే అంశం మీద రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట ఏంటంటే, కోర్టు ఆర్డర్ ఉంది, కోర్టు ఆర్డర్లో ఇల్లు కూల్చమని చెప్పలేదు, ఈ ఇళ్లలో వీటిని తొలగించమని కోర్టు ఆర్డర్ చెప్పలేదు. మీరు ఇక్కడి భూములను రెగ్యులరైజ్ చేయము అనేటువంటి ఒక మాటను సాగ్గా చూపిస్తూ వీటిని నిలమట్టం చేయడం జరిగింది. దీనికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి, ముఖ్యమంత్రి గారు బాధ్యత వహించాలి, ఈ జిల్లా మంత్రులు కూడా బాధ్యత వహించాలి. ఎందుకు చెప్తా ఉన్నామంటే, మీరు ఇక్కడ ఈ భూముల్లో ఫస్ట్ 2013లోనే ఇక్కడ ఉన్నటువంటి భూముల్లో ఇల్లు కట్టుకొని లేదంటే గుడిసెలు వేసుకొని ఉంటున్న సమయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంటర్ అయినంటే పెద్ద బాధ ఉండేది కాదు. కానీ తీరా కోర్టుకు పోయిన తర్వాత కోర్టు ఇక్కడ సౌకర్యాలు కల్పించాలి, 2023 నాటి ఇంట్రీమ్ ఆర్డర్లో వీటిని డిస్టర్బ్ చేయకుండా స్టేటస్ కో మెయింటైన్ చేయమని కోర్టు చెప్పిన తర్వాత సో పాత వాటిని కూడా కూల్చేసి కోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం ధిక్కరించింది. ఇందుకోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. తెలంగాణలో మొత్తం 1,82,000 ఎకరాల భూదాన భూములుంటే 65,000 ఎకరాల భూముల్ని రాజకీయ పార్టీల నాయకులు కబ్జాలు పెట్టిండ్రు. ఫస్ట్ ఆ భూముల సంగతి తేల్చాలా. ఈ తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా
ఇప్పుడు ఈ ఖమ్మం గడ్డ మీద 62 ఎకరాల భూమి ఏదైతే ఉందో ఇది పేదలకు ఇవ్వాల్సిందే. ఎందుకంటే పేదవాడికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జాగా ఇచ్చి ఇల్లు కట్టించి దానికి బారసాల చేసి ఇందిరమ్మ ఇల్లు అని పేరు పెడతామని చెప్పింది. జాగా రెడీగా ఉంది, ఇల్లు కట్టుకున్నారు. మీరు ఇయ్యాల్సింది ఇయ్యకపోగా ఉన్న వాటిని కూల్చి ప్రజల్ని నడి రోడ్డు మీద పడేసినటువంటి దుర్మార్గమైన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇలా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇక్కడికి రావడం జరిగింది. తెలంగాణ ప్రాంతం నుంచి పొట్ట చేత పట్టుకుని కన్న ఊర్లో ఉపాధి లేకపోతే కనిపించిన అమ్మా నాన్నని అక్కడే వదిలిపెట్టి కన్న పిల్లల్ని వేసుకొని హైదరాబాద్కో, ఖమ్మంకో, వరంగల్కో, కరీంనగర్కో వచ్చి పండ్లు అమ్ముకొని బతికేవాళ్ళు, పూలు అమ్ముకొని బతికేవాళ్ళు, కూరగాయలు అమ్ముకొని బతికేవాళ్ళు, 10 ఇళ్లలో పని చేసుకొని బతికేవాళ్ళు, 10 ఇళ్లలో బట్టలు బతికేవాళ్ళు, ఆటో నడుపుకొని బతికేవాళ్ళు, రిక్షా తొక్కుకొని బతికేవాళ్ళు, ఇవాళ షాపులలో పనిచేసేవాళ్ళు. వాళ్ళకు ఇల్లు కిరాయి పే చేసే కెపాసిటీ కూడా ఉండదు. వాళ్ళకు నగరంలో ఎక్కడైనా ప్రైవేటు భూములలో గుడిసెలు వేసుకున్నామంటే ఉండనివ్వరు. కాబట్టి విశ్లేషించినట్టుగా ఊరికి బయట జనసంచారం లేని దగ్గర, కరెంటు లేని దగ్గర, మంచినీళ్ళు లేని దగ్గర పాములు కడతాయి, తేలు కడతాయి అని తెలిసినప్పటికి కూడా, వాళ్ళ ప్రాణాల ముప్పు ఉన్నప్పటికి కూడా విశ్లేషించినట్టుగా గుడిసెలు వేసుకుంటారు. వాళ్ళు గుడిసెలు వేసుకొని ఇక్కడి నుంచి పని చేసుకుంటారు. వాళ్ళు అట్లనే గుడిసెలు వేసుకున్న జనం వీళ్ళు కొత్తగూడెం నుంచి వచ్చిండ్రా, వీళ్ళు భూపాలపల్లి నుంచి వచ్చిండ్రా, వీళ్ళు ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిండ్రా, వీళ్ళు నల్గొండ జిల్లా నుంచి వచ్చిండ్రా. కానీ వీళ్ళందరూ కూడా పేదలు మాత్రమే. వీళ్ళందరూ రెక్కాడితే కానీ డొక్కని నిలవాలి. చిన్న పిల్లల్ని ఇళ్లలో వదిలిపెట్టి వాళ్ళ ప్రాణాలకు ముప్పున్నప్పటికీ కూడా పని చేసుకోకపోతే, భార్యాభర్తలు పని చేసుకోకపోతే ఉండదు. కాబట్టి అట్లా పని చేసుకుంటారు. ఉదాహరణ ఒకనాడు ఈ రాష్ట్రంలో వినోబా భావే ఆ మహానుభావుడు పేదవాళ్లకు నిలవ ఉండాలి, పేదవాళ్ళకి భూమి ఉండాలి, వీళ్ళు ఒక సెంటిమెంట్ అంటే భావించి ఆనాడు వినోబా భావే, ఆనాడు భూమి కలిగిన వాళ్ళు, మానవత్వం ఉన్నవాళ్ళు వేల ఎకరాలను ఆనాడు దానం చేశారు. అలాంటి దానం చేసిన భూములను వెలుగు మాత్రం ఇక్కడ సర్వే నంబర్ 147, 148, 149 ఈ 3 సర్వే నంబర్లలో 62 ఎకరాల 7 గుంటల భూమి, 62 ఎకరాల 7 గుంటల భూమి. ఇది 2014లో గుడిసెలు వేసుకున్న నాటికి, ఇక్కడ పేద ప్రజలు అడ్డా పెట్టే నాటికి దీన్ని ఎవరు చేసేటోడు కాదు. ఇవాళ అలాంటి భూములలో 2014 నుంచి 19 వరకు గుడిసెలు వేసుకొని, గోకుల చెట్లు వేసుకొని జీవిస్తున్న ప్రజలు, ఆనాటి ప్రభుత్వం కూడా, కేసీఆర్ ప్రభుత్వం కూడా ఈ భూమి మీద కన్నేసి తీర్చిపోయింది. కానీ ఆనాడు శాసనం చేయలేకపోయింది. ప్రజల తిరుగుబాటుకు, ప్రజల యొక్క ఐక్యత ముందు ఆనాడు అది తీర్చివేయడం సాధ్యం కాలేకపోయింది. కానీ ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కూల్చివేతలు, డిస్ట్రక్షన్, డిమాలిషన్, ఇవాళ ఇవాళ వాళ్ళ ఎజెండాలో ఉంది. కాబట్టి వీళ్ళకు ఇల్లు కట్టించడం చేత కాదు, భూములు పంచడం చేత కాదు, పేదల బతుకులలో వెలుగు నింపడం చేత కాదు. కానీ ఈ ప్రభుత్వానికి ఆ పేదలు ఇంటున్న ఇళ్లను కూడా కొట్టడం చేత, పేదలు దున్నుకున్న అసైన్మెంట్ భూములు దున్నుకోవడం చేత. ఖమ్మం కార్పొరేషన్ వెలుగుమట్ల గ్రామ పరిధిలో కొండ మీద నివాసం ఉంటూ గత దశాబ్దం కాలం నుంచి ఇల్లు నిర్మించుకొని కాపురం చేస్తున్న 750 కుటుంబాలను పూర్తిగా సర్వనాశనం చేసింది ఈ ప్రభుత్వం. జిల్లా యంత్రాంగం నిట్టనిలోనో 2 గంటల్లో మొత్తం ఇళ్ల నుంచి కూర్చివేసింది. రేకు, డబ్బా, గిన్నె ఏది పనికి రాకుండా మొత్తం నేలమట్టం చేశారు, ధ్వంసం చేశారు. కోట్ల రూపాయల్లో ఆస్తుల్ని ధ్వంసం చేశారు. వీళ్ళు చుట్టుపక్కల గ్రామాల నుంచి, పట్టణం నుంచి పేదవాళ్ళు, ఇల్లు లేని పేదవాళ్ళు ఇల్లు భూదాన భూముల్లో నిర్మించుకొని దశాబ్దం పాటు ఇక్కడ నివాసం ఉంటున్నా వాళ్ళకి ఏ సౌకర్యాలు కల్పించడం ఒక నేరం చేసి ఇప్పుడు మొత్తం ధ్వంసం చేయడానికి అధికార యంత్రాంగం అనుకుంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. దశాబ్దం పాటు వాళ్ళు కాలక్షేపం చేసి నిద్రపోతున్నారా అని చెప్పేసి అడుగుతున్నాం. ఈరోజు ప్రైవేటు భూముల్లో కూడా ఎవరైనా ఇళ్ళు వేసుకొని పేదవాళ్ళు, అర్హులైన వాళ్ళు నివాసం ఉంటే వాళ్ళని తొలగించేదానికి లేదు. అనేక కోర్టు తీర్పులు వచ్చి వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపించకుండా, నోటీసులు కనీసం ఇవ్వకుండా కూడా ఈరోజు కూల్చివేశారు.
అటువంటి దుర్మార్గానికి ఈరోజు జిల్లా యంత్రాంగం పాల్పడింది. జిల్లా యంత్రాంగం కారణమా ఇది? ఈ జిల్లాకి నాయకత్వం వహిస్తున్న మంత్రుల కారణమా? వాళ్ళ ప్రయోజనాలు లేకపోతే వాళ్ళ అనుయాయుల ప్రయోజనం కోసం ఇది చేశారా? లేదు అసలు రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వమే రాష్ట్రంలో ఉండి గుడిసెలు వేసుకున్న పేదవాళ్ళందరి మీద ఒక యుద్ధం ప్రకటించి ఆ యుద్ధంలో భాగంగా ఈ ఖమ్మం ప్రజల యొక్క ఇక్కడ పేదల యొక్క గుడిసెలను పూర్తి చేశారా? వీటన్నిటికీ సమాధానాలు ఈరోజు చెప్పాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి, జిల్లా యంత్రాంగం సమాధానం చెప్పాలి, ఈరోజు రాజకీయ యంత్రాంగం కూడా సమాధానం చెప్పాలి. ఇటువంటి పద్ధతిలో మొత్తం పోలీసులని, రెవెన్యూ యంత్రాంగాన్ని మొబిలైజ్ చేసి, బుల్డోజర్లను మొబిలైజ్ చేసి, సిబ్బందిని మొబిలైజ్ చేసి, ఆఖరికి సామాన్లు ఈ జనాన్ని తరలించి కొన్ని చోట్లకి తీసుకెళ్ళడానికి కూడా వాహనాలను సమీకరించి ఇంత పెద్ద ఎత్తున వ్యూహంలో కూడా ఎంత పకడ్బందీగా, ఎంత ప్లాన్గా యుద్ధంలో కూడా చేయరని చెప్పేసి మేము అనుకుంటున్నాము. అంత యుద్ధం చేసినట్టుగా ఈరోజు చేయడం అని చెప్పంటే దీనికి రాజకీయ వాళ్ళు గొడవ అయ్యేటప్పుడు కేసులో ఉండరు సార్. ఉండొచ్చు, కానీ దాని ఈ మధ్య కాదు, సంవత్సరం అయిన అవును సార్, అది 8 నెలలు అవుతుంది, 9 నెలలు అవుతుంది. అప్పుడు గొడవ అయినప్పుడు మళ్ళీ 3 నెలల క్రితం గొడవ అయినప్పుడు వీళ్ళు అంటే ముందున్నారు సార్, మాకు ముందున్న వాళ్ళు వాళ్ళ వరకే అది చేశారు సార్. మాకు రూల్స్ అనుకుంటే మేము కూడా ఎంత పెట్టుకోలేదు, మేము కూడా మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అదే సార్. అది కమిటీ వాళ్ళు మరి అలా చేసి మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. కొంచెం